రాష్ట్రంలో డీజేల మోత బంద్, వేడుకలు, బరాతు, ర్యాలీల్లో డీజే సౌండ్ సిస్టంల వాడకంపై నిషేధం. దీనిపైన అసలు తయారు చేసేటోనే పక్కకు పెట్టాలి. ఎన్ని డిసిబుల్స్ ఏంటి ఏమర్థమవుతుంది? పొద్దుగా లేస్తే 4-5 సార్లు మైక్లలో మొత్తుకుంటే దాంతో కూడా ఇబ్బంది అవుతుంది. దానిపైన కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. దానిపైన కూడా చెప్పండి ఒకసారి. ఈ డీజేలు ఎందుకు వచ్చినాయి? ఇవాళ డీజేలు పెట్టుకొని బతికేటోళ్ళకి మరి ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపెట్టాలి కదా. డీజేలు తప్పు. డీజేల వల్ల ఇవాళ చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. మొత్తం సౌండ్ పొల్యూషన్ అవుతుంది, లేకపోతే పనికిరాని వ్యవహారం డీజేలు. అంతకుముందు సాధారణంగా చిన్న చిన్న మైకులు పెట్టుకొని పాడుకుంటూ పోయినా కూడా పెద్ద ఇబ్బంది రాకపోయేది. డీజేలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డీజేల వల్లనే అనేక మంది ఉపాధి కల్పనకు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ప్రత్యామ్నాయం వాళ్ళకు కూడా చూపించండి. డీజేలు మూయించడం మంచిది, డీజేలు అనేటువంటిది అసలు మంచిది కాదు కూడా. మామూలు సౌండ్ బాక్స్లో మామూలు మైక్లో పెట్టుకొని పాడి ఎవరికి ఇబ్బంది రాకపోయేది. కానీ డీజేలు పెట్టుకొని దాన్ని పెద్ద ఇష్యూ చేసేటువంటిది పోటాపోటీ. మీరు పెట్టిరు కాబట్టి మేము పెడతాం, మీరు ఎక్కువ పెడితే మేము ఎక్కువ పెడతాం. ఇగో ఇది వచ్చింది. పెళ్ళిళ్ళు, బరాతులు, ఆఖరికి దేవుళ్ళు ఇవన్నీ గుట్టికి కూడా డీజేలే వాళ్ళు అయిపోయినాయి. ఎందుకు ఆ డీజే వ్యవస్థ ఎందుకు వచ్చింది? ఇప్పుడు డీజే వ్యవస్థను ఆనుకొని ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది రాష్ట్ర వ్యాప్తంగా? ఇది చిన్న విషయం కాదు. పోతే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించండి, తప్పులేదు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లు లొంగిపోతే వాళ్ళకి ఇంకేదో ప్రత్యామ్నాయం చూపిస్తలేరా? అట్లనే డీజేలలో కూడా వాళ్ళు పాపం లక్షలు పెట్టి డీజే సౌండ్ సిస్టమ్లన్నీ కొనుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఏదైనా ఒక ప్రత్యామ్నాయం చూపించండి. అవన్నీ అమ్ముకునేటువంటి విధంగా, వాళ్ళకు సొమ్ము చేసుకునే విధంగా, దాని మీదనే బతికేటోళ్ళకి ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేసి ఇవి చేయండి. ఏకపక్షంగా మేము డీజేని బంద్ చేస్తున్నాం అనేటువంటిది కాకుండా కొద్ది రోజుల పాటు సమయం ఇచ్చి, ఇగో మీరు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు తీసుకోండి, ఇవాళ నుంచి మేము డీజేలు వాడడం బంద్ చేస్తున్నటువంటి విషయం చెప్పుకుంటూ పోతే బాగుండేదేమో. ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నది. ఈ సంస్కృతి కూడా ఖరాబ్ అవుతున్నది. ఇది కూడా ఒప్పుకోవాలి. పనికిరాని విధంగా ఆ డీజేలు అంటే సహజమైనటువంటి విషయాలన్నీ పక్కకు పోతున్నాయి. అది కూడా పక్కకు పోవాలి, తప్పు లేదు. కానీ ఈ డీజేల కోసమే పాపం వేలల్లో లక్షల్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్లకు ఒక ప్రత్యామ్నాయం కూడా చూపించండి. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయించండి. వాళ్ళకి ఇంకేమైనా ఆల్టర్నేట్ ఒక జాబ్ కానీ ఇంకేది కానీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకొంత బాగుంటుంది. ఉత్సవాలు, ఊరేగింపులు, శుభకార్యాలు డీజే వాడకం వల్ల అనవసర సమస్యలు తలెత్తుతున్నాయి. వేడుకల్లో అనుకోని ఘటనలు జరిగితే పరిస్థితిని అదుపు చేయడం కష్టంగా మారుతుంది. డీజే వాడకంపై 10 ఏళ్లుగా నిషేధం ఉంది. నిషేధం ఉన్నా కూడా ఎన్ని రోజుల పాటు ఎందుకు చూసుకున్నట్టు వదిలేసిరు? నిషేధం ఉంది కాబట్టి అసలు డీజే వాడడానికే అవసరం లేదు అనేటువంటిది ఒకసారి ఎందుకు చెప్పలేదు? అసలు డీజేనే వాడకూడదు అనేటువంటి విషయాన్ని 10 ఏళ్ల పాటు మనకు రద్దు చేసినా కూడా ఎందుకు దాన్ని చేస్తున్నారు?